హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి నిన్న సండే కదండీ! మేమైతే యారాడ బీచ్‌కనేది వెళ్ళామండి. ఇది వైజాగ్‌లో ఉండేవారికి తెలిసుంటదండి ఈ బీచ్ అనేది. ఈ బీచ్ అయితే చాలా ఫేమస్ అండి వైజాగ్‌లో. ఇది వెళ్ళేటప్పుడు కూడా చాలా బావుంటదండి. ఇదంతా కూడా ఘాట్ రోడ్ అండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇదంతా కూడా ఘాట్ రోడ్ అనమాట. కొండల మధ్యలో అనమాట బీచ్ ఉంటది. యారాడ బీచ్ అనేది. ఈ బీచ్ అయితే వ్యూ అయితే చాలా బావుంటదండి. ఇక్కడైతే ఫోటో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, అదేవిధంగా బేబీ షూట్లయితే జరుగుతుంటాయండి. ఈ బీచ్ అయితే చూడడానికి వ్యూ ఎంత బావుంటుందో అంతే డేంజర్ కూడా అండి. ఇక్కడ స్విమ్ చేయడానికైతే అస్సలు పనికిరాదండి. ఇక్కడైతే చాలా బావుంటదనమాట. చూడడానికైతే కొండలు చూడండి ఎంత బావుందో. కొండల మధ్యననమాట బీచ్. కొండ కానించి కూడా ఉంటదనమాట బీచ్ అనేది. ఇక్కడైతే పిక్నిక్ టైమ్ కదండీ! ఫ్యామిలీస్‌తో కలిసి చాలా మంది వచ్చున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడాను చాలా బావుంటది. ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉందనమాట. అమ్మవారి టెంపులు. మేమైతే ఆ టెంపుల్‌కి వెళ్ళి బొట్టు పెట్టుకొని, ప్రదక్షిణ చేసుకొని అయితే వచ్చామండి. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్‌తో పిక్నిక్స్ జరుపుకుంటున్నారండి టెంపుల్ దగ్గర. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేసి, అదేవిధంగా చిన్న పిల్లలు డాన్సులు ఇవన్నీ కూడా వేస్తున్నారండి. చూడడానికి ఎంత బావుందో ఇక్కడైతే. ఒక ఓ ఫ్యామిలీస్ పిక్నిక్‌లా చేసుకుంటున్నారు. ఇదైతే చాలా బావుంటది కదా! ఇలా చేసుకుంటే. నెక్స్ట్ మేమైతే వచ్చేటప్పుడైతే స్టీల్ ప్లాంట్ మీదుగా వచ్చాము. వెళ్ళేటప్పుడైతే సింధియా మీదలెళ్ళి వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బావుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.